Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ya, hoy. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 22న కాంగ్రెస్ లో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముహూర్తం ఖరారైనట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఏదైతే గత జనవరి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు విషయం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ అభిమానుల్లో ఒక నిరాశలోకి అయితే తీసుకెళ్లిందని కూడా చెప్పొచ్చు. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే విధంగా ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుచ్
చిక్కుల దామోదర్ రెడ్డి వీరు ముగ్గురు కూడా ఈ నెల 22వ తారీఖున కాంగ్రెస్ పార్టీ కప్పుకొనున్నట్లయితే మనకు సమాచారం. ఏదైతే రాహుల్ గాంధీ తోటి జూమ్ మీటింగ్ లో మాట్లాడినటువంటి ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వారి టీం ఇటు రేవంత్ రెడ్డి టీపీసీసీ రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క సంభాషణలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల 21న ఈ భారతదేశానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారు రాహుల్ గాంధీతో మాట్లాడి ముహూర్తం అయితే ఖరారు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వారి అనుచరులు చెప్తున్న దాని ప్రకారం ఈ నెల 22వ తారీఖున ఢిల్లీలో అంటే రాహుల్ గాంధీ సమక్షంలో అయితే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని అయితే తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇటు ఖమ్మం జిల్లాలో ఈ నెల చివరన అంటే 30, 31 ఈ 2 డేట్లలో ఏదో ఒక డేట్లో అయితే సభ జరిగే అవకాశం భారీ బహిరంగ సభ పెడతారని కూడా సమాచారం. అయితే అదే విధంగా ఈ ఖమ్మం జిల్లాలోనే కాకుండా మిగతా జిల్లాలలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం. మొత్తంగా మనం చూసుకుంటే గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి పొంగులేటి పార్టీ మార్పుపై ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లయితే మనం చూడొచ్చు వరుణ్. అయితే నవీన్, ఇప్పుడు మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకచ్ సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వరుణ్, రేవంత్ రెడ్డి అంటే కేవలం ఇప్పుడు అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోటి కేవలం వీరు ముగ్గురే కాకుండా అనేక మంది అంటే సుమారు మనకున్న సమాచారం మేరకు 25 నుంచి 30 మంది వరకు కూడా అదే అంటే ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు వేరే పార్టీల నుంచి కావచ్చు వీరందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వారందరితోటి అంటే ఈ వచ్చే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీరందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికైతే సీట్లను ఆఫర్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరందరూ అంటే సుమారు ఒక 30 నుంచి 40 మంది అంటే అటు జనబలం ధనబలం కలిగినటువంటి నాయకులు కాంగ్రెస్ లోకి అయితే క్యూ కడుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్.